హాయ్ అండి. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం పార్ట్ 14 వినేద్దామండి. కొంతమంది మనుషుల వ్యక్తిత్వాలు ప్రచండ సూర్యుడిలా వెలిగిపోతుంటాయి. ఆ వెలుగులో వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా వెలుగులోకి వచ్చేస్తారు. అనుకోని ప్రత్యేకత, ప్రాధాన్యత వచ్చేస్తుంటుంది. కృష్ణ విషయంలో కూడా అదే జరిగింది. కళ్యాణి రాకతో అతని జీవితంలో స్తబ్దత మాయమైంది. డబ్బు ఇబ్బందులు తీక్షణమైన మంచు తెరల్లా విడిపోసాగాయి. కళ్యాణిని అతను పేషెంట్గా స్వీకరించడం వల్ల అతను వీలైనంత ఎక్కువ ఆమె సమక్షంలో గడపాల్సిన అవసరం కలుగుతూ వస్తుంది. కృష్ణలోని ఓర్పుకి, మంచితనానికి ముగ్ధుడైన రాజారాం గారు తన స్నేహితులకి కృష్ణ మంచి డాక్టర్ అని చెప్పడంతో అతనికి కేసులు సులభంగా రాసాగాయి. చిత్ర విచిత్రంగా ఉండేవాడు ధోరణి కృష్ణకి గమ్మత్తుగా ఉండేది. అందరూ ఉన్నవాళ్లే. డబ్బుతో పాటు మనుషులకి గుండెపోటు, రక్తహీనత, ఆకలి లేనితనం కూడా వస్తాయని వాళ్ళని చూస్తుంటే అనిపించేది. ప్రతి చిన్న విషయం వాళ్లకు ఆదృతనే. ఈ ఆదృత అనే రాక్షసి కోరల్లో చిక్కి నిలబిలి అవుతున్నామని వాళ్ళకి తెలియదు. ఆ రోజు కృష్ణ బాత్రూంలో స్నానం చేస్తూ కునిరాగం తీస్తున్నాడు. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. రాధ వెళ్లి తీసింది. ఫోన్లో విన్న రాధ వెంటనే పరిగెత్తుకొచ్చి గబగబా బాత్రూం తలుపులు బాదింది. ఏమండి, అంజయ్ గారికి హార్ట్అటాక్ వచ్చిందంట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. వారి అబ్బాయి ఫోన్ చేశాడు. వస్తున్నా. అప్పటి వరకు కృష్ణ చెంబుతో నీళ్లు పోసుకుంటున్న వాడల్లా గబాల బకెట్ ఎత్తి ఒక్కసారి నెత్తి మీద గుమ్మరించేసుకుని టవల్తో గబగబా తుడిచేసుకుని బయటకొచ్చేశాడు. రాధ ఫోన్ పట్టుకోగా అతను ఫోన్తో మాట్లాడుతున్నాడు. అంజయ్య గారి కొడుకు చెప్పింది వింటూనే బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడే వస్తున్నా, మీరేం కంగారు పడకండి అంటూ గబగబా వెళ్ళిపోయాడు. రాధ అతనిని పంపి తిరిగి వచ్చింది. టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ కోసం పెట్టిన ఇడ్లీ, కాఫీ దీనంగా చూశాయి. రాధకి వాటిని చూడగానే ప్రాణం ఉసూరుమనిపించింది. కృష్ణకి ఇడ్లీలో అల్లం చట్నీ అంటే మహా ఇష్టం. ఈరోజు ఆ చట్నీ ఉందని వినగానే బాత్రూంలోకి వెళ్ళబోతూ గబాల స్నానం చేసి వచ్చేసి డజన్ ఇడ్లీలు తినేస్తా ఉండు అన్నాడు. రాధ నిట్టూర్చింది. వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. కృష్ణ తినకుండా వెళ్ళాడు. రాధకి కూడా తినబుద్ధి కాలేదు. రాధ బ్రేక్ఫాస్ట్ గిన్నెలు తీసేసి పని మనిషికి ఇచ్చేసింది. మధ్యాహ్నం అయింది. రాధ దిండు గలేబీల మీద రంగుదారాలతో కుడుతూ మాటిమాటికి గడియారం చూస్తుంది. 1 గంట దాటుతుంది. అంజయ్ గారికి ఎలా ఉందో. కృష్ణ పత్తాలేడు. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణే చేశాడు. రాధా, నేను ఇంటికి రాలేను, నువ్వు భోజనం చేసేయి. మా రాధ మంచిది, బంగారు తల్లి, చెప్పినట్టు వింటుంది. అది కాదండి, మీరు ఉదయం కూడా. రాధ ఏదో చెప్పబోయింది, కానీ అప్పటికే ఫోన్ కట్ అయింది. రాధ వచ్చి ఒంటరిగా భోజనానికి కూర్చుంది, కానీ సహించలేదు. కృష్ణకి ఈ మధ్య ప్రాక్టీస్ బాగా పెరిగింది. రాజారాం గారి పరిచయం మూలంగా అతని పరపతి పెరిగింది. కృష్ణ క్లినిక్ ఓపెన్ చేశాడు. చూస్తుండగానే అతనికి రాబడి పెరగసాగింది. ఇంట్లోకి ఫ్రిడ్జ్, టీవీ, తివాసీ లాంటి ఖరీదైన సామాన్లు రాసాగాయి. అవి తెచ్చినప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లాడిలా, రాధా, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడదాం, ఈ టీవీ బెడ్రూమ్లో అయితే బాగుంటుంది కదా అంటుంటే రాధ కూడా అతని ఉత్సాహంలో భాగం పంచుకుంటుంటూ ఇంటిలో ఆ సామాను సర్దేది. ఇంటికి ఫోన్ వచ్చిన రోజున రాధ ఎంత సంబరపడిపోయిందో. దానికి లేసి కుట్టిన గుడ్డగట్టి అలంకారం చేసి అమర్చి దాని వైపు అపురూపంగా చూసింది. కానీ ఆ రాధకి ఫోన్ మీద అభిమానం అట్టే రోజులు నిలవలేదు. అది ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే గనగన మోగుతూనే ఉంటుంది. అతని క్షణం కూడా స్థిమితంగా కూర్చోలేదు. కడుపు నిండా నింపాదిగా అన్నం తినేనీయదు. రాధతో ఏకాంతంగా హాయిగా మాట్లాడనీయదు. స్నానం చేస్తున్నా అతను మాట్లాడాల్సిందే. నిద్రపోనీయదు. అహర్నిశలు అతని ఊపిరి ఆడనీయకుండా వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి రాత్రివేళ రాధ అతని సుఖ పరిశ్రమంలో హాయిగా ఉన్నప్పుడు ప్రతాపంలా గణగణ అంటూ మొదలవుతుంది. కృష్ణ ఫోన్ తీశాడంటే వేరే మనిషి అయిపోతాడు. పేషెంట్ పలకరిస్తే అతనిలో ప్రేమికుడు మాయమై డాక్టర్ కనిపిస్తాడు. రోగుల దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, ఇక అతనిని ఎవ్వరూ ఆపలేరు. రాధకి కృష్ణ ఇలా బిజీ అవ్వడం చూస్తే ఎలాగో ఉంది. కృష్ణకి బాగా ప్రాక్టీస్ ఉండాలి. డాక్టర్గా అతని వల్ల ఎంతో మందికి ఉపకారం జరగాలి. ఇది రాధ నిండు మనసుతో కోరుకునే కోరిక. కానీ అతను తనకి దగ్గరగా ఉండాలి. ఇది రాధ ఆశ. ఈ రెండూ కుదరవు అంటాడతను. దోసపాడు పల్లెటూరు కాబట్టి ప్రాక్టీస్ తక్కువ.
కాబట్టి నీ ఎదురుగా ఉండగలిగాను. ఇప్పుడు అలా కుదరదు అంటాడు. రాధకి ఎలాగో ఉంటుంది. ఒక్కోసారి అతను క్లినిక్కి హడావిడిగా పరిగెడుతూ ఉంటే భుజం మీద చెయ్యి వేసి ఆపి, ఏమండి, ఈ ఇల్లు దాటితే నేను మీకు గుర్తుంటానా అని బేలగా అడిగేది. అతను రాధ బుగ్గ గిల్లేవాడు. పిచ్చి రాధ, ఈ గుండెలు కొట్టుకునేదే నీ జ్ఞాపకాలతో అనేవాడు. రాధ ముఖంలో అశాంతి ఇట్టే మాయమయ్యేది. రాత్రివేళ అతని ఇంటికి వచ్చే వరకు రాధ అలాగే వేచి చూస్తుండేది. ఒక్కోసారి అలా కూర్చుని నిద్రపోయేది. కృష్ణకి అలా ఉన్న రాధను చూస్తుంటే అపరిమితమైన జాలేసేది. రాధను లేపి తనే అన్నం కలిపి తెచ్చి తినిపించేవాడు. దోసపాడు నుంచి శాంతమ్మ ఉత్తరం రాసింది. రాధ వెళ్ళి చాలా రోజులైందని, చూడాలనుందని, వచ్చే పండక్కి రమ్మని మరీ మరీ కోరుతూ రాసింది. ఆ రాత్రి కృష్ణ భోజనం చేస్తుండగా అమ్మ పండక్కి రమ్మని రాసిందండి అని చెప్పింది. వీల్లేదు రాధా, ఆమెనే ఇక్కడికి రమ్మని రాయి అన్నాడు. అతను బిజీ బిజీ బిజీ, దేనికి తీరదు. రాధ బొంగమూతి పెడితే, సారీ డియర్, అర్థం చేసుకోవాలి నువ్వు అంటాడు. రాధకి అతని మనసును కష్టపెట్టడం ఇష్టం ఉండదు. అందుకని తనే అన్నిటికీ సర్దుకుంటూ ఉంటుంది. రాధకి స్నేహితురాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి మురళి భార్య వచ్చారు. మురళి భార్య రాధకి నచ్చలేదు. ఆమె వేషం, భాష కృత్రిమంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడలేకపోయింది. కృష్ణతో చెప్తే, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, మనం ఏమైనా వాళ్లతో ప్రాణస్నేహం చేస్తామా అంటాడు. కాలక్షేపం కోసం నచ్చని వాళ్లతో స్నేహం పెంచుకోవడం ఎలాగో రాధకి తెలియదు. నాకు పిల్లలు పుడితే ఈ ఒంటరితనం ఉండదు అనుకునేది రాధ. క్లినిక్లో కృష్ణ పేషెంట్స్ని చూస్తున్నాడు. బయట చాలామంది కూర్చుని ఉన్నారు. లోపల కృష్ణ ఒక వయసు మళ్ళిన సేటుని పరీక్షిస్తూ చేస్తూ, మీరు రోజు వాకింగ్కి వెళ్ళాలి, భోజనం కూడా తగ్గించాలి అని చెబుతున్నాడు. ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంది. కృష్ణ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. గుమ్మంలో కళ్యాణి నిలబడి ఉంది. పింక్ కలర్ చీర కట్టుకుని ముత్యాల జొక్కాలు పెట్టుకుని ఉంది. ఆమె శరీర లావణ్యం ఆ చీర రంగుతో రెట్టింపైనట్టుగా ఉంది. అందం, ఐశ్వర్యం ఆమె యవ్వనానికి పట్టాభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ క్షణంలో ఆమెను చూసిన ఎవ్వరూ ఆమెకు చీమంత బాధ అయినా తెలుసుండదు అంటే నమ్మరు. ఏమిటలా చూస్తున్నారు, అడగకుండా లోపలికి వచ్చాననా అంది. ఆ చనువు మీకు కాకపోతే ఇంకెవరికుంటుంది, రండి రండి అన్నాడు. అంటే నేను మీకు ముఖ్యమైన పేషెంట్నానా? కృష్ణ వారిస్తున్నట్టుగా చేయి గాల్లోకెత్తాడు. ప్లీజ్, మీరు పేషెంట్నని ఎప్పుడూ అనకండి. మీకు ఏ వ్యాధి లేదని ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. షూర్ రెట్టించింది. డ్యామ్ షూర్, ఖచ్చితంగా అన్నాడు. కళ్యాణి క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో రవ్వంత కూడా తడబాటు లేదు. తను అన్నమాటల దృఢమైన నమ్మకం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణ పేషెంట్కి మందులు రాసిచ్చి పంపేశాడు. కళ్యాణి లోపలికి వచ్చి కూర్చుంది. బయట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రాక్టీసు బాగానే ఉన్నట్టుందే అంది. వచ్చిన వాళ్ళంతా మీ పేరే చెబుతున్నారు అన్నాడు. అతను వెళ్ళాక మీ పేరే చెప్పుకుంటారులేండి. ఎవరి నోట విన్నా డాక్టర్ గారు మంచివారు మంచివారు అనే ఇంత మంచితనం మీకెలా వచ్చిందబ్బా? కిందటి జన్మలో మీలాంటి మంచి ఫ్రెండ్తో స్నేహం చేసి ఉంటానులేండి. కళ్యాణి ఫక్కున నవ్వింది. మీరు మాటల్లో చతురులు సుమా. డాక్టర్ అయిన వ్యక్తికి మందులు రాసే నేర్పుతో పాటు మాటలు చెప్పే నేర్పు కూడా ఉండాలి కదా. నేను మీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. నిజమా? అరేరే, ఇంత ఆలస్యమా? శుభవార్తలు ఎప్పుడు చప్పున చెప్పేయాలి. చెప్పండి, ఏమిటది? కళ్యాణి బ్యాగు తెరిచింది. అందులో నుంచి కాగితం తీసేస్తూ, మీ జాండీస్ మందు ఫార్ములాని విజయ ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు కొనడానికి అంగీకరించారు. ఇదిగో, వారు ఆ మందు తయారు చేయడానికి మీతో ఒప్పందం కావాలని కోరుతూ రాసిన ఉత్తరం. వాళ్ళు పోస్టులో పంపుతామంటే నేనే స్వయంగా ఇద్దామని తీసుకునొచ్చాను. డబ్బు విషయం వాళ్ళు మొత్తంగా ఒక అమౌంట్ ఇచ్చేస్తామన్నారు. డాడీ అంగీకరించలేదు. లాభాల్లో పర్సంటేజ్ ఇవ్వాలన్నారు. వాళ్ళు మొదట బింకంగా కాదన్నా తర్వాత అంగీకరించారు. ఆ వివరాలన్నీ అగ్రిమెంట్లో రాయించారు. మీరు చూడండి అంటూ అందించింది. కృష్ణ దానిని అందుకుని గబగబా చదివాడు. చూస్తుండగానే అతని కళ్ళు చెమర్చాయి. ఒక మామూలు డాక్టర్కి ఇది ఎంతో సంపద కింద లెక్క. అతను తలెత్తి కృతజ్ఞతగా చూస్తూ, కళ్యాణి, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు.
స్నేహితుల మధ్య రుణాల ప్రసక్తే లేదు, మన ఫ్రెండ్స్, అవునా అంది. అవును, కానీ మీరు నాకు చేసిన ఈ సహాయానికి నేను బదులు ఏం తీర్చుకోగలను? తీర్చుకోలేను అని అనకండి. ఏమో, ఎవరు చెప్పగలరు? మీరు నా కోసం తప్పనిసరిగా ఏదైనా చేయాల్సిన క్షణం వస్తుందేమో. ఆ క్షణమే రావాలి గాని నేను సంతోషంగా నా జీవితం దారపోస్తాను. కళ్యాణి అతని వైపు చురుగ్గా చూసింది. అతని కళ్ళు స్నేహనిశ్చలమైన భావనతో నిర్మలంగా మెరుస్తున్నాయి. కళ్యాణి, ఈ డబ్బులో నాకు వచ్చిన దాంట్లో సగం సీతాలకు చెందుతుంది. సీతాలు ఎలాగో లేదు, అలాంటి పేదవాళ్ళకి వినియోగించాలి. పెట్టాలి అని మంచి బుద్ధే మనకుండాలి గాని ఈ లోకంలో దీనులు ఆర్తులు ఎంతోమంది ఉన్నారు. అవును, నేను కూడా అదే నమ్ముతాను. మన వల్ల ఎవరికైనా ఉపకారం జరుగుతుందంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది. ఆ అనుభవం అనిర్వచనీయమైంది. నా నాట్యకళను కూడా పేదల శ్రేయస్సుకే అంకితం చేయాలనిపిస్తుంది. మనిషి ఎందుకో ఎప్పుడూ వెర్రివాడిలా బ్రతుకుతాడు. ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నీ పోగు చేసుకోవడానికి ఆరాటపడుతుంటాడు. నాకు ఈ మనుషుల్ని చూస్తుంటే రోడ్డు మీద తుక్కు కాగితాలు పోగు చేసుకునే పిచ్చివాడు గుర్తుకొస్తాడు. కళ్యాణి, ఏమిటి వయసుకు మించిన వేదాంతం? మందలింపుగా అన్నాడు. కళ్యాణి కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. ఆ నలకడలో, ఆ నిలబడలో ఏదో అలజడి కానొస్తుంది. బయటికి చూస్తూ అంది. అవును, ఒకప్పుడు నేను కూడా ఆ పిచ్చివాళ్లలాగానే బ్రతికాను. ఈ జీవితంలో అందం, యవ్వనం, డబ్బు, అధికారం అన్నీ శాశ్వతం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అదంతా భ్రమ, వట్టి భ్రమ అని. కళ్యాణి కిటికీ రెక్కకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కృష్ణ లేచి దగ్గరికి వచ్చాడు. కళ్యాణి పెదవి నములుతూ ఏదో వ్యధని మింగడానికి ప్రయత్నం చేస్తోంది. కళ్యాణి, ఏమైంది? నీ నమ్మకాలు, ఆశలు ఎందుకు మారిపోయినాయి? నేను మోసపోయాను. నమ్మి చిత్తుగా మోసపోయాను. ఎవరు మోసం చేశారు కళ్యాణి? నిన్నీ బాధకి ఎవరు గురి చేశారు? అతను పిడికిలి బిగుసుకుంటుండగా అడిగాడు. జీవితం నన్ను మోసం చేసింది కృష్ణ, దగా చేసింది. జీవితం పట్ల నా నమ్మకాలు ఉమ్ము చేసింది. నవ్వుతూ తుళ్ళుతూ జీవితం ఒక సుందరమైన కలగా బతికే అదృష్టం దేవుడు నాకు ప్రసాదించాడు. అది చూడలేనట్టుగా నా మీద దెబ్బతీసింది. ఈ భయంకర సత్యానికి నేను తట్టుకోలేకపోతున్నాను. కళ్యాణి నుదుటి నిండా చెమటలు పట్టాయి. పెదవులు అదరసాగాయి. దుఃఖం బిగబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయసాగింది. కళ్యాణి, ఇలారా, కూర్చో. కృష్ణ కళ్యాణి చేయి పట్టి తీసుకునొచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. డాక్టర్, నన్ను కారణం అడక్కండి. దయించి ఎప్పుడు నా ప్రవర్తన గురించి మీరు ప్రశ్నలు వేయకండి. నేను జవాబు చెప్పలేను, చేతులు జోడిస్తూ అంది. కృష్ణ ఆ చేతులు పట్టుకున్నాడు. కళ్యాణి, నేను ఎప్పుడూ నిన్ను దేని గురించి ప్రశ్న వేయను, సరేనా? రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐఎమ్ హియర్. జస్ట్ రిలాక్స్, బీ హ్యాపీ. తగ్గు స్థాయిలోనే స్నేహ మధురమున నిండిన స్వరంతో అతను పలికిన మాటలు కళ్యాణాన్ని చిత్రంగా సేద తీర్చాయి. కళ్యాణి అతని చేయిని గట్టిగా, అతి గట్టిగా పట్టుకుంది. ఆ తరువాత ఆ పట్టు మెల్లగా సడలించింది. కృష్ణ జేబురుమలతో కళ్యాణి నుదుటి మీద చెమటను తుడిచాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. తేరుకున్న కళ్యాణి అతని వైపు చూసి నీరసంగా నవ్వింది. ఓస్, ఒక్కొక్క క్షణంలో నాకేదో అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమనిపిస్తుంది కళ్యాణి? నాకేమిటో భరించలేనంత బాధ వచ్చేస్తుంది. చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది. ఏమిటో నా బాధ నాకే అర్థం కాదులేండి. అదే, నేను మర్చిపోయాను. 6 గంటలకి ఫైనల్ ఆర్ట్స్లో ఎగ్జిబిషన్ ఉంది. మిమ్మల్ని నాతో తీసుకువెళ్లాలని వచ్చాను. ఓకే, తప్పకుండా వస్తాను. వెళ్దామా? అతను పుస్తకం ఒకటి తీసిచ్చాడు. మీరు ఇది చూస్తుండండి, బయట పేషెంట్స్ ఉన్నారు. చూసిన తర్వాత బయలుదేరదాం. ఓకే అంది కళ్యాణి లేస్తూ. కృష్ణ నెక్స్ట్ పేషెంట్ని పిలిచాడు. రాధ ఫ్లవర్ వాజులో పూలు అమరుస్తుంది. ఇంతలో ఫోను గణగణా మోగింది. రాధ వెళ్ళి తీసింది. అవతల నుంచి మురళి భార్య. హలో రాధా, హార్టీ కంగ్రాచులేషన్స్ అంది. కంగ్రాచులేషన్స్ ఎందుకు? ఎందుకేమిటి? కృష్ణ లాంటి భర్తను పొందినందుకు నిజంగా నువ్వు వెరీ లక్కీ లేడీ. మా ఆయన ఉన్నాడు, ఎందుకు? ఎప్పుడు తాగుడు తప్ప ఇంకే పని చేయడు. రాధా, నిన్ను చూస్తుంటే నిజంగా ఈర్ష్య అనిపిస్తోంది అనుకో. అసలు ఏమైంది? నాకేం తెలియడం లేదు. నీకు తెలీదా?
నేను కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నానో నీకు తెలియడం లేదా? నిజంగా తెలియడం లేదు. అరే, ఈ విషయం ఊరంతా తెలిసి నీకు తెలియకపోవడం ఏమిటి? కృష్ణ కృష్ణ కృష్ణకేమైంది? ఆదృతగా అడిగింది. మీ ఆయన మూలికల మీద రాసిన థీసిస్కి అమెరికా మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చారు. నిజంగానా? పట్టలేనంత ఆనందంతో అడిగింది. నిజంగా. మీ ఆయన లేడా ఇంట్లో? లేరు. ఉదయమే అర్జెంట్ కేసు వస్తే వెళ్ళారు. అరే, విచిత్రంగా ఉందే. కనీసం ఆయనకైనా తెలుసా? తెలియదనుకుంటా. తెలిస్తే నాకు చెప్పకుండా ఉండరు. అయితే మీ ఆయన ఎక్కడున్నారో వెతికి పట్టుకుని ఈ శుభవార్త చెప్పేయి. చూడు, ఎందుకైనా మంచిది. ఆ చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూశాకే. రాధ ఫోన్ పెట్టేసింది. కృష్ణ రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారా? ఎంత గొప్ప శుభవార్త! రాధ ఈ శుభవార్త వినగానే సంతోష సముద్రం అయిపోయింది. కృష్ణ రాత్రింబగళ్ళు కష్టపడి దానికోసం శ్రమించిన వైఖరి గుర్తుకొచ్చింది. ఇదిగో రాము, రాము, వెంకయ్య, వరమ్మ. రాధ పిలుపులకి నౌకర్లందరూ పరిగెత్తుకుని వచ్చారు. రాధ అల్మారా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి అందరికీ తలా 10 రూపాయలు ఇచ్చింది. ఏమిటమ్మా ఇది అన్నారు. అయ్యగారికి పెద్ద గౌరవం వచ్చింది అంటూనే ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. క్లినిక్లో కాంపౌండర్ తీసి కృష్ణ నర్సింగ్ హోమ్కి వెళ్లారని చెప్పాడు. గబగబా అక్కడికి చేసింది. అక్కడి నుంచి ఇప్పుడే ఉస్మానియాకి వెళ్లారని అన్నారు. అక్కడికి చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారన్నారు. అర్జెంటుగా ఇంటికి చేయమని చెప్పింది. అమ్మా, నిన్న సాయంత్రం మీరు గుడికి వెళ్ళినప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. ఇదేనా? రాము తెచ్చి ఇచ్చాడు. రాధ చూస్తూ ఇదే, నాకు చెప్పలేదే అంది. మర్చిపోయానమ్మా అన్నాడు. రాత్రి కృష్ణ పొద్దుపోయొచ్చాడు. ఇంతలో పత్రికా విలేకరులు వచ్చారు. కంగ్రాచులేషన్స్ రాధాదేవి గారు. డాక్టర్ గారిని పిలిస్తే ఫోటోలు తీసుకుంటామన్నారు. డాక్టర్ గారు ఇంట్లో లేరు. ఎక్కడున్నారో తెలుసా? హాస్పిటల్లో ఉన్నారు. ఎప్పుడొస్తారో ఏమిటో. పోనీ మీరున్నారుగా. డాక్టర్ గారు ఇంత కృషి చేశారంటే దానికి మీ సహకారం ఎంతో ఉండి ఉండాలి. వారు సాధించిన విజయంలో మీకు సగభాగం ఉంది. ఒక స్నాప్ తీసుకుంటాం. రాధ వారించింది. సిగ్గుగా అంది. వద్దండి, డాక్టర్ గారు వచ్చాక ఆయన నేను కలిసి తీసుకుంటాము. మీరు మళ్ళీ రండి అంది. అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. ఫోన్ మళ్ళీ మోగింది. రాధ తీసింది. ఎవరో కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. రాధ కృష్ణ తరపున స్వీకరించింది. గడియారం 4 గంటలు కొట్టింది. కృష్ణ ఇంటికి రానేలేదు. కృష్ణ ఆపరేషన్ థియేటర్లో నుంచి యువతలకు వచ్చాడు. 10 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్. పొద్దుటి నుంచి అతను హడావిడిలో ఉన్నాడు. సర్జన్ గోవిందరావు సమర్థుడే. అయినా అతని దగ్గర ఉంటే పిల్ల తల్లిదండ్రులకు అదో ధైర్యం. ఆపరేషన్ సక్సెస్ అయింది. అతని నుదుటి నిండా చెమటలు పట్టున్నాయి. జేబురుమలతో తుడుచుకుంటూ వచ్చిన అతనికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అంటూ వినిపించింది. అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు. అక్కడ కళ్యాణి నిలబడి ఉంది. ఆమె చేతుల్లో అందమైన పొడగాటి పెద్ద పూలగుత్తి ఉంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అందించింది. ఇదేమిటి? నాకెందుకు? ఈ రోజు నా పుట్టినరోజా? కాదే, విభ్రాంతిగా చూస్తూ అన్నాడు. మీ జీవితంలోకెల్లా ముఖ్యమైన రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజులు ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుతున్నాను. అంటే ఈ శుభవార్త మీకు తెలియదా? ఏ శుభవార్త? మీకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు జాండీస్ మీద రాసిన థీసిస్కి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చిన వార్త. వాట్? నిజంగా? అతను గబాల్లో వచ్చి కళ్యాణి భుజాలు పట్టుకుని కుదిపేశాడు. నిజంగానా కళ్యాణి? నిజంగా. పేపర్ వాళ్ళు నాకు చెప్పి నన్ను కంగ్రాచులేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి వార్త చెప్పిన నీకు ఏం బహుమతి ఇవ్వాలి? నేను బుద్ధిగా నాతో వచ్చి ఈరోజు నేను వికలాంగుల సహాయార్థం రవీంద్ర భారతిలో ఇస్తున్న డాన్స్ ప్రోగ్రాం ముందు సీట్లో కూర్చుని చూడాలి. ఓ, ఈరోజే కదూ ఆ ప్రోగ్రాం? ఇట్స్ మై ప్లెజర్. ఇంతలో డాక్టర్స్ బృందం వచ్చారు. కంగ్రాచులేషన్స్ కృష్ణ. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అంటూ అతన్ని చుట్టుముట్టి అభినందించారు. వెళదామా అంది కళ్యాణి. ఊ అన్నాడు కృష్ణ. ఇద్దరు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చారు. కళ్యాణి కారు దగ్గర నడిచారు. కళ్యాణి డ్రైవ్ చేస్తోంది. కృష్ణ పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. రయ్యన గేటు దాటి వెళుతుంటే గేట్లో నుంచి రాధ ఆటోలో వస్తూ ఈ కారుని చూసింది. కళ్యాణితో మాట్లాడుతూ నవ్వుతున్న కృష్ణ రాధను చూడనేలేదు.
కారు రాధ పక్క నుంచే రయ్యన రామబాణంలా దూసుకుపోయింది. రాధ ఆటో దిగింది. రాధ కిందకో ఒక్కసారి ఉప్పొంగి ఉరుకుతున్న ఆనందమంతా ఆవిరైపోయినట్టుగా ఉంది. అక్కడ నిలబడి ఉన్న రాధని తెలుస్తున్న నర్సు పలకరిస్తూ దగ్గరికి వచ్చింది. ఎవరికోసం వచ్చారమ్మా అంది. డాక్టర్ గారి కోసం అంది రాధ. డాక్టర్ గారు లేరు, ఇంత క్రితమే వెళ్లారు. కళ్యాణి గారు వచ్చి తీసుకువెళ్లారు అంది. రాధ మాట్లాడలేదు. ఆటోలో మళ్లీ ఎక్కింది. ఇంటి అడ్రస్ చెప్పింది. ఆటో ఇంటికి వస్తుంటే రాధ ముఖంలో ఆనందం లేదు. ముఖం పాలిపోయినట్టుగా ఉంది. తను ఎంత ఆతృతగా పరిగెత్తుకు వచ్చింది. అతనిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని అనుకుంది. ఆ శుభవార్త చెప్పగానే అతను నడుం పట్టి పైకెత్తి ఎత్తేస్తాడని ఊహించింది. ఇద్దరు హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వస్తారని అనుకుంది. రాధ కళ్ల ముందు కృష్ణ భుజం మీద తల ఆనించి ఐఎమ్ హ్యాపీ, బీ వేరియస్లీ హ్యాపీ అని చెప్పాలనుకున్న దృశ్యం కదిలింది. అంతా ఒక కలగా మారిపోయింది. రాధ ఇంటికి వచ్చింది. వాకిట్లోనే ఎదురైన పని మనిషి అదేమిటమ్మా ఒక్కరు వచ్చారే, అయ్యగారేరి అంది. ఆయన బిజీగా ఉన్నారు కదమ్మా అంది. రాధ లోపలికి వచ్చి కూర్చుంది. ఇదే దోసపాడులో ఉండగా తెలుసుంటే రాధకి హఠాత్తుగా ఈ ఊరి మీద కోపం వచ్చింది. ఈ డబ్బు మీద కూడా కోపం వచ్చింది. మౌనంగా ఉండి కూర్చుండిపోయింది రాధ. మధుర స్వప్నం 14వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.